మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో అనేక మంది పర్యాటకులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో 6 చనిపోగా 15 మంది వరకు గల్లంతయ్యారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. పూణే జిల్లాలోని ఇంద్రాయణి నదిపై కుండమల పర్యాటక ప్రాంతానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. అక్కడున్న ఇనుప వంతెనపై అనేక మంది వచ్చి నిలబడిన క్రమంలోనే కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అనేక మంది నదిలో కొట్టుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. పలువురిని రక్షించినప్పటికీ అనేక మంది జాడ తెలియరాలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్. స్వామి, పూణేలోని కుండమలై గ్రామ సమీపంలోని ఇంద్రాయణి నదిపై వంతెన కూలిపోయింది. అయితే ఇప్పటి వరకు వంతెన కూలిన ఘటనలో 6 చనిపోయినట్టు కూడా అధికారికంగా తెలుస్తుంది. మరో 25 మంది సైతం కూడా గల్లంతైనట్టు కూడా తెలుస్తుంది. ఇక సంఘటన స్థలానికి ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందులు సైతం కూడా చేరుకున్నారు. స్థానికంగా ఉన్న పోలీసులు సైతం కూడా చేరుకున్నారు. ఇంద్రాయణి నది వంతెన వద్ద పెద్ద ఎత్తున అదొక పర్యాటక ప్రాంతం అని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆదివారం కావడం పెద్ద సంఖ్యలో పర్యాటకులంతా కూడా పూణేలోని ఇంద్రాయణి నది యొక్క తీర ప్రాంతాలు కావచ్చు, ఆ ప్రాంతాన్ని అంతా సందర్శించేందుకు వందల సంఖ్యలో టూరిస్టులంతా వచ్చారు. వారంతా ఒక్కసారిగా కొందరు అనేక ప్రాంతాల్లో వెయిట్ చేస్తున్నారు. మరికొంతమంది ఆ పాత వంతెన పైనే నడవడం కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. దగ్గరలో ఉన్న వారంతా కూడా వంతెన పైన అనేక మంది కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు కూడా వచ్చారు. ఒక్కసారిగా ఆ వాటర్ ఫ్లోకి పూర్తిగా కూడా వంతెన కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. వంతెన కూలిపోయినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 2 రోజుల నుంచి కూడా పూణే పరిసర ప్రాంతాలు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం, వర్షాల ధాటికి పాత వంతెన ఒక్కసారిగా కూలిపోయిన ఘటనలో వంతెనతో పాటు వంతెన మీద ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా కింద పడిపోయినట్టు కూడా సాక్షులు కూడా ప్రత్యేక సాక్షులు సైతం చెప్తున్నారు. పక్కనే మరికొంతమంది వాటర్లో కొట్టుకుపోతున్న సందర్భంలో ఒకసారిగా రెస్క్యూ చేసి కొంతమంది స్థానికులు కాపాడినప్పటికీ కూడా మరికొంతమంది అదే వాటర్ పెద్ద ఎత్తున ఫ్లో రావడంతో వాటిలో మరికొంతమంది కొట్టుకోపోయినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు వారి కోసం సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే అధికారికంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సైతం కూడా కాసేపటి క్రితమే ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాదాపు ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇప్పటి వరకు 2 మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సైతం కూడా అదే ప్రాంతంలో ఇచ్చాం. ఇప్పటి వరకు 6 క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. 6కి తీవ్రంగా కొంత గాయాలనేది కూడా వారు చెప్తున్నారు. వారందరినీ కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్చామని చెప్తున్నారు. మరో 32 మందికి ఇంజూరీ అయింది. మిగతా 6 పరిస్థితి మాత్రం కొంత క్రిటికల్గా ఉందనేది కూడా ప్రాథమిక సమాచారం అని ట్విట్టర్ ద్వారా కూడా ఆయన వెల్లడించారు. కానీ ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఖచ్చితంగా 6 చనిపోయారు. మరికొంతమంది పరిస్థితి కూడా కొంత సీరియస్గా ఉందనేది తెలుస్తుంది. దాదాపు వంతెనకు సంబంధించి పూర్తిగా వంతెన ఒక్కసారిగా కూలిపోవడం, నీటి దట్టికే పాత వంతెన కావడం ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తుంది. స్వామి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. जो काही एक पूल तुटल्याची दुर्घटना झालेली आहे, गावामध्ये जो काही एक पूल तुटल्याची दुर्घटना झालेली आहे. आता मी विभागीय आयुक्त, तहसीलदार आणि पोलीस कमिशनर यांच्याशी बोललो आहे. आत्ता प्राथमिक माहिती एवढीच आहे की हा पूल तुटलेला आहे. त्याच्यामध्ये काही लोक जखमी झाले. त्या जखमींना हॉस्पिटलमध्ये नेलेलं आहे आणि त्यासोबत काही लोक अडकलेले आहेत. त्यांच्याकरता एनडीआरएफची टीम त्या ठिकाणी पोहोचते आहे. त्यांना रेस्क्यू करण्याकरता काही लोक वाहून गेल्याची शक्यता आहे. अजून त्या संदर्भातलं पूर्ण कन्फर्मेशन मिळालेलं नाही किंवा कॅज्युअलिटीजच्या संदर्भातलं पूर्ण कन्फर्मेशन मिळालं नाही. त्यामुळे या क्षणाला त्याबद्दल बोलणं हे योग्य ठरणार नाही. पूर्ण माहिती याची मिळाल्यानंतर याच्यावर आपल्याला माहिती देता येईल
आत्ता प्रशासन तातडीनं सगळी मोबिलायझेशन करून आणि लोक